మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. నేను ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాను. నాతో పాటు అంటే ఈరోజు ప్రెస్ క్లబ్లో స్పెషల్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బక్కా జడ్సన్ గారు, తెలంగాణ విఠల్ గారు, అలాగే పృథ్వీరాజ్ గారు, ఇంకొంతమంది కలిసి అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలైంది. సరే, గత ప్రభుత్వంలో కేవలం అహంకారం ఒకటి, ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఒకటి, ఈ రెండింటి వల్లనే బీఆర్ఎస్ని గద్దెదించడం జరిగింది. సరే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనన్నా మరి ఏమైనా చేస్తుందా, మన బతుకులు మారుతాయా, నిరుద్యోగుల జీవితాల వెలుగులు వస్తాయా అంటే మొత్తం అంతా తుస్సైనట్టే కనబడతా ఉంది. 5 రోజుల్లో శాటిలైట్ ఛానళ్ళలో కూర్చొనేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయట. మరి ఈ విషయం జడ్సన్ గారు ప్రెస్ మీట్ ద్వారా విత్ ప్రూఫ్స్ బట్టబయలు చేశారు. అంటే ఒక 2 లక్షలకు పైగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడంతో ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశం. మరి ఈ ప్రెస్ మీట్ గురించి అండ్ ఉద్యోగాల గురించి మనతో పాటు జడ్సన్ గారు అండ్ అలాగే విఠలన్న గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సో ముందుగా సార్ విఠల్ గారు చెప్పండి, గత ప్రభుత్వాన్ని మీరు కావచ్చు లేకపోతే సోషల్ యాక్టివిటీస్ చాలామంది ముఖ్యంగా నిరుద్యోగుల వల్లనే ఫెయిల్ అయింది బీఆర్ఎస్, అండ్ ఇంకోటి అహంకారం, ఈ రెండింటిని హైలైట్ చేస్తూ ఆ ప్రభుత్వానికి ధీటుగా కొట్లాడడం జరిగింది. మరి 2,70,000 ఉద్యోగాలు ఖాళీ పెట్టుకొని మీరు ఏ విధంగా పాలన కొనసాగిస్తున్నారు? మీరు చేసే ఒకవైపు బంగారు తెలంగాణ, ఒకవైపు వజ్రాల తెలంగాణ, ఒకవైపు హరిత తెలంగాణ అంటారు కదా. మరి ఈ 5 నెలల్లోనే మీరు రెఫరెండం చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము సద్విమర్శతో కూడిన సలహా ఇస్తున్నాము. రేవంత్ అన్న, మీరు ఇమీడియట్గా రివ్యూ పెట్టండి. ఇంతవరకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, అన్ఎంప్లాయ్మెంట్ మీద రివ్యూ లేదు, ఎన్ని డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని రిటైర్డ్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని శాంక్షన్డ్ పోస్టులకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకున్నారు, ఎన్నిటికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చినాక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పంపించాలి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినామంటున్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తే సరిపోదు, నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే 30,000 అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అట్లా మీరు ఈ 2,70,000 ఉద్యోగాలకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు? ఈ 5 సంవత్సరాల్లో అది చెప్పండి. డిఎస్సి ద్వారా మెగా డిఎస్సి అన్నారు, 25,000 ఖాళీలు ఉన్నాయి, అది 10,000 11,000 చేసిరు. మీరు వచ్చినాక కొత్తగా మేము చూస్తే ఇప్పుడు మేము మళ్ళీ ఎంక్వైరీ చేసినాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాం, ఆయన ఏమో జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినాం. ఈ రోజు చూస్తే గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022లో వచ్చింది, దానిలో 750 ఖాళీలు ఉన్నాయి. అది గత ప్రభుత్వం నిర్వహించలే కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసారు, కొత్తగా ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. గ్రూప్ 1లో 500 పోస్టులు ఉండే 550 పోస్టులు ఇచ్చారు. మీరు కొత్తగా ఇచ్చింది 50 గ్రూప్ 1 పోస్టులు మాత్రమే. గ్రూప్ 3 నోటిఫికేషన్ 2022, గ్రూప్ 2 పోస్టులు 2022 నోటిఫికేషన్, గ్రూప్ 4 ఒక్కటి 50 పోస్టులు. ఈ 50 పోస్టులు కొత్తగా ఇచ్చి క్యాలెండర్ అంటున్నారు. మేము క్యాలెండర్ అంటున్నారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా మినిస్ట్రియల్ కేటగిరీ, సెక్రటరియట్, సెంట్రల్ ఇవన్నీ కూడా కలిపి అన్నిటికీ జాబ్ క్యాలెండర్ ఇస్తే నిరుద్యోగులు ఒక ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. జాబ్ క్యాలెండర్తో డెడ్ లైన్తో ఇవ్వాలి, ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది, ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, రిటర్న్ టెస్ట్ ఎప్పుడు, ఇంటర్వ్యూ ఎప్పుడు, అన్నీ ఇస్తే నిరుద్యోగులకు లాభం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది, నిరుద్యోగుల ఫీజులతోటి గవర్నమెంట్ నడుస్తుందా? అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవాళ మినిమం 1,200 నుంచి 2,000 రూపాయలు ఉంది. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఆయన ఏమో కాళేశ్వరం పేరుతో 1,50,000 కోట్లు ఆగం చేసిండు, ఇంకో ఆయన 50,000 కోట్లు మూసీ నది బ్యూటిఫికేషన్ అంటుండు. ఇలా మూసీ నదిని మేకప్ చేయాల్సిన అవసరం తర్వాత ఏమో కానీ ఫస్ట్ నిరుద్యోగుల దగ్గర దందా చేస్తున్నారు కదా. ఇలా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఒక్కొక్కటి దగ్గర 2,000 అంటే 600 కోట్లు వసూలు చేస్తారు. అంటే నిరుద్యోగుల అప్లికేషన్ల మీద కూడా మీరు బతకాలనుకుంటున్నారు. ఇది సిగ్గుచేటు. నిరుద్యోగులకు ఏదో నామమాత్రంగా 50 రూపాయలు 100 రూపాయలు ఫీజు పెట్టాలి తప్ప ఇట్లా 2,000 రూపాయలు పెట్టడం దోచుకోవడం. నిరుద్యోగులని అసలు ఫ్రీగా ఇవ్వాలి కదా. మీరు గత ప్రభుత్వం గతంలో ఏం చెప్పారు? నిరుద్యోగులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు, ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, వాళ్ళకి ఖర్చు పెట్టేది ఎంత, తిప్పి కొడితే 100 కోట్లు కూడా ఉండవు. మరి ఇవాళ ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఇది నిరుద్యోగుల రక్తాన్ని పీల్చడమే. ఆల్రెడీ 14 ఏళ్ళు సమయం అయిపోయింది, 10 ఏళ్ళు కేసీఆర్ దోచుకున్నాడు, ఇప్పటికే 2 తరాలు నష్టపోయినాం. తెలంగాణ నిరుద్యోగులారా మేలుకోండి, ఇది తెలంగాణ, సొయ్యికి వచ్చిన తెలంగాణ, బొడ్రాయిలో కూర్చొని రాయి పట్టుకొని ఉంటాం.
ఖచ్చితంగా బరాబర్. అది ఏ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా నిరుద్యోగులతో గోక్కున్నాడు గోరికి పోయింది తప్ప బాగుపడ్డట్టు లేదు. దయచేసి రేవంత్ అన్న మీరు ఒక పాజిటివ్ కోణంతో చర్చలు జరపండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి. లేకపోతే కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు చూసారు కదా, ఇగో ఇవన్నీ 2.5 అంటే ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయా అన్న విషయం ఇందులో డిపార్ట్మెంట్స్ ఇందాక ప్రెస్ మీట్లో కూడా మనం చూసినాము. అసలు ఇన్ని ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా, ఇది కూడా ఉందా అంటే ప్రజలకి నాకే అవగాహన లేదు, ఇంకా సామాన్యులకు నిరుద్యోగులకు ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయా అనేది అసలు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు చూసినట్టయితే నేను షాక్ అయినా. జనరల్గా నిన్నటి వరకు మొత్తం గ్రౌండ్లో తిరిగినా కదా, మీరు ప్రెస్ మీట్ అంటే జనరల్గా పెడుతూ ఉంటారు కదా అని అనుకున్నా. బట్ క్లియర్గా ఇట్లా కాదు శ్రావ్య, నువ్వు రావాలి కంపల్సరీ, ఇన్ని ఉద్యోగాలు ఇట్లా ఉన్నాయి అంటే నేను ప్రెస్ మీట్లో మొత్తం వినిన తర్వాత ఆ డిపార్ట్మెంట్స్ చూసిన తర్వాత ఐ వాజ్ షాక్. అంటే నాలాంటి వాళ్ళకే అసలు జనరల్గా మనకే తెలియనప్పుడు ఇంకా సామాన్యులకు నిరుద్యోగులకు ఇన్ని ఖాళీలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది? అసలు మీరు ఎట్లా కనిపెట్టారు? దీంతో ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఈరోజు ఈ నిరుద్యోగులను ఒక్కడు కాదు అందరు మోసం చేస్తాం, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లలను చదివించుకోవాలని చెప్పి, నౌకలు రావాలని చెప్పి వాళ్ళు కూలు నాలి చేసి ఉన్నది లేదని తిని వాళ్ళు సంపాదించి చేస్తాం. ఈరోజు వాళ్ళు వేల రూపాయలు తెచ్చి కోచింగ్ సెంటర్ల మీద పోసి ఒక్కొక్క రూమ్కు 10 మంది ఉండి వాళ్ళు ఊబరు ఓలాలు నడుపుకుంటా ఇక్కడ బతుక్కుంటా నౌకరు కోసం చూస్తే 30 లక్షల మంది నిరుద్యోగులు, 753 పోస్టులు. నేను 22 కోచింగ్ సెంటర్ నా ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉంటే ఇంతమంది ఈ 723 పోస్టులకు ఇంతమంది చదువుతున్నారంటే రాకుంటే వీళ్ళ పరిస్థితి ఏందా అనేది ఒకటి ఉంది. అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి కొన్ని తీస్తే నిజంగా కొంతమంది నిరుద్యోగులు చేసిన వర్కౌట్ ఇది. వాళ్ళతోని నేను కలిసిన తర్వాత మనకు ఈ డేటా అంతా వచ్చింది. దీన్ని కరెక్ట్గా జనంలోకి తీసుకుపోవాలి, నిరుద్యోగులకు తీసుకుపోవాలి. ఈరోజు నిరుద్యోగ పేర్లపైన రాజకీయ నాయకులు కోచింగ్ సెంటర్లు బతుకుతుండ్రు, మళ్ళీ వాళ్ళు దీని మీద వీళ్ళతోని ఈ నిరుద్యోగులతో రాజకీయాలు చేస్తుండ్రు. అంటే ఎన్ని విధాలుగా వాడానో అన్ని విధాలుగా వాడుతుండ్రు ఫ్రీగా. ఎవరు రూపాయి వాళ్ళకి ఇచ్చేది లేదు, ₹1 తిండి లేదు. 500 రూపాయలు తక్కువ చేయమన్నా వాళ్ళ కోచింగ్ సెంటర్ తక్కువ చేసేటోళ్ళు లేరు. కాబట్టి దీన్ని మొత్తం అసలు ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. మనం చేయాల్సిన పోరాటం నోటిఫికేషన్ పడడం వాళ్ళు ఎంత ప్రిపేర్ అయితే అసలు ఏ పోస్ట్ ఉన్నాయి, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు పృథ్వీ చెప్తుండు, జడ్సన్ నువ్వు ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ వేసినావని అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను ఇంకున్నాయి. అయితే మనకు ఉన్న సోర్సెస్తో ఇది ప్రభుత్వాలు చేయాల్సిన నేను చేసిన పని ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారిని విన్నవించుకునేది ఏంటంటే, ఈరోజు మేము ఎలక్షన్ పోటీ గిట్టే తర్వాత కానీ ఇది ఇన్ని ఖాళీలు ఉన్నాయనేది డిపార్ట్మెంట్ వైజ్గా మీరు రివ్యూ మీటింగ్ పెట్టాలి. ఇంతకుముందు విఠల్ అని చెప్పినట్టు రివ్యూ మీటింగ్లు పెట్టి మీరు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇప్పటి వరకు నువ్వు రివ్యూ మీటింగ్ పెట్టావు. బాజాప్తా యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, నువ్వు బాజాప్తా నోటిఫికేషన్ ఇచ్చేసినాం. మేము జాబ్ కార్డ్ రిలీజ్, ఇంత పచ్చి అబద్ధమా తెలంగాణ సాక్షిగా? ఇంత పచ్చిగా అబద్ధం. నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో ఉన్నవే ఇప్పుడు రిక్రూట్ అయినాయి. జాబ్ కార్డ్ రిలీజ్ చేసినా అన్నారు కదా, రిలీజ్ చేయలేదు కదా. 1200 ఇప్పుడు మనము ఫ్రీ అని చెప్పినాం. మేనిఫెస్టో 4వ పేజీల బాజాప్తా ఆయన 33వ పేజీల 100 రోజులలో 20,000 పోస్టులు రిలీజ్ చేస్తామని 11,000 పోస్టులు మాట తప్పినట్టే కదా. అంటే నేను నిరుద్యోగులు మనము అన్నిటికంటే ముందు మనం వచ్చిన నోటిఫికేషన్లో మన ముందు 10 బిస్కెట్లు వేసి మీరు సాగుని రానంటే 30 లక్షల మంది ఆటి మీద పడి తలలు తిప్పకుండా చదువుతున్నాం. కనీసం మనం కొంతమంది అందులో ఈ ఉన్న ఖాళీలు ఇన్ని ఉన్నాయి, వీటిపైన మనం ఈరోజు ఎన్నెన్ని జరుగుతున్నాయి. హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ లేరు, ఎక్స్రే ఆపరేటర్స్ లేరు, నర్సులు లేరు, స్టాఫ్ నర్సులు లేరు, ఇన్ని అంటే అన్ని 2,67,316 పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ మీ ముందుకు తీసుకొని వచ్చింది. మీ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది, వివిధ డిపార్ట్మెంట్ చాలా బిజీగా ఉంటారు. కలెక్టర్స్ బిజీ, చీఫ్ సెక్రటరీస్ బిజీ, వాళ్ళంతా బిజీ ఎవరుండరు. అసలు బిజీ ఎందుకో అర్థం కాదు నాకు. మీరు ఈ పనే చేయనప్పుడు మీ బిజీ ఎందుకో నాకు అర్థమవుతుంది. కాబట్టి వీటిపైన చేయాలన్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు నిజంగా శ్రావ్య గారు, నేను ఎమ్మెల్సీ పోటీ చేసాను నా స్వార్థం కోసం. నేను 24/7 4 సంవత్సరాలల్లా వీలైనంత క్లీనప్ చేయాలని అంతే. ఈరోజు మేము మొత్తం స్కానింగ్ చేసుకొని ఒక ఇద్దరు దొరికింది నాకు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉండి దీనికి ఏమో చేయాలనేది తపన ఎవరికి ఉందంటే ఇద్దరికి, ఒకటి పృథ్వీరాజ్ అన్న, ఇంకోటి విఠల్ అన్న. వీళ్ళిద్దరు మాత్రం దొరికిండు. కాబట్టి నేను వాళ్ళిద్దరిని పట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రజల దృష్టికి అసలు ఎట్లా పోయానో వాళ్ళు ఇద్దరిని కన్విన్స్ చేస్తే నా తల ప్రాణం తోక్కొచ్చింది. నా తల ప్రాణము ఇన్ని పోస్టులు నిజంగా ఇన్ని ఉన్నాయా, ఇన్ని అయినాయా అసలు తెలియదు. ప్రెస్ మీట్ వచ్చే వరకు తెలియదు ఇన్ని పోస్టులు
67,000 67,316 316 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా చూస్తే నేను స్పెషల్ అనాలిసిస్ కూడా చేస్తాను దీని మీద రేపు. సో ఇవన్నీ చూస్తే మీరు షాక్ అయిపోతారు అసలు, ఇన్ని గణం ఉన్నాయని నేనే షాక్ అయినాను అసలు. సో దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజలారా ఎవరు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోండి, ప్రశ్నించండి. మీరు ప్రశ్నించినంతటి కాలం ఇట్లనే ఉంటుంది పరిస్థితి. సో జడ్సన్ సార్ లాంటి వాళ్ళు ఇవన్నీ కూడా మంచి టీం వర్క్ చేసి ఇవన్నీ కూడా బయట పెట్టినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకముందే రిలీజ్ చేసినామని చెప్పి పైన ఏదో టూకీగా మాట్లాడి ఉల్టా రివర్స్లో మీడియానే ఒక 2-3 మాటలు మాట్లాడేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో సార్ మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ని గద్దదించింది ముఖ్యంగా నిరుద్యోగుల గురించే. నిరుద్యోగులు ఒకటి, అహంకారం గురించి, ఈ రెండింటిని పాయింట్ ఆఫ్ వ్యూస్ని పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ చూసినట్టయితే అది సాదాసీదాగా కరెంటు కావచ్చు, వాటర్ కావచ్చు అంతా కూడా నడిచిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎజెండాతో అయితే కాంగ్రెస్ నిరుద్యోగులు ఎన్నుకున్నారో మరి వీళ్ళు దీని గురించి పట్టించుకోనప్పుడు ఏం చేయాలి నిరుద్యోగులంతా? ఖచ్చితంగా ఉద్యమం చేయాలి. అందుకని నేను చెప్తున్నా కదా, మా సొంతలకు అవకాశం ఇవ్వమంటున్నా. ఈరోజు ఎన్నో కుట్రలు చేస్తుండ్రు శ్రావ్య గారు. నన్ను పోటీకి వెళ్ళి లేడని చెప్పి, ఆయన పోటీ చేయలేడని చెప్పి, ఆయన దగ్గర డబ్బులు లేవని చెప్పి, ఎన్ని కోట్లు పెడితే మీరు ఈ డేటా సంపాదించగలుగుతారు, ఎన్ని కోట్లు పెడితే కాళేశ్వరం డేటా సంపాదించగలరు, ఎన్ని కోట్లు పెడితే మిషన్ భగీరథ, ఎన్ని కోట్లు పెడితే మీరు ఏది ధరని బయట పెట్టగలుగుతారు. ప్రతి అంశం మీద మేము కొట్లాడతాం అంటున్నాం, ప్రతి అంశం మీద మేము ప్రభుత్వాన్ని నిలదీస్తామంటాం. ఈరోజు ఒక నిలదీసేటోడు ఒక్క మనిషి లేకుండా 119 ఎమ్మెల్యేల ఒక్క ప్రశ్నించే ఎమ్మెల్యే ఉన్నా ఈరోజు తెలంగాణ గతి ఇది పట్టేది కాదు. అందులో బాల్క సుమన్ కానీ గ్యాదర్ కిషోర్ కానీ ఇద్దరు అక్కడ వీళ్ళిద్దరిలో ఒక్కరు మాట్లాడినా కానీ కేసీఆర్ తప్పులు చేసేటోడు కాదు. మీరు అన్ని చేసిన అన్నిటికీ సప్పర్లు కొడుతుంటే ఇలా తప్పులు ఆయన ఈ రోజు ఓడిపోవడానికి కారణం మీ ఇక్కడైతే ఇంకా దారుణంగా కనీసం కానీ అలా మాట్లాడటం ఒక అసెంబ్లీలో పెడదాం, ఒక సలహా ఇచ్చేటోని పెడదాం అనేది లేదు. ఈరోజు సరే నేను ఏది కూడా నేను విమర్శ జోలికి పోతలేదు. ఈరోజు నిరుద్యోగుల తరఫున మేము ఖచ్చితంగా మా వాణిని వినిపించాలి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీగా పోటీ చేసేది ఎందుకనంటే ఇది ఒక ఉదాహరణ. వాస్తవానికి ఇవి నేను ఫైట్ చేసి తెద్దామనుకున్నా, ఇవి ముందే బయట పెట్టాలనే ఆలోచన నాకు లేకుండా, కానీ నాకు కంపల్షన్ అయిపోయింది. కొంతమంది ఎంత పచ్చిగా అబద్ధాడుతారు, పచ్చిగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఒక దిక్కు వ్యాపారాలు చేసుకుంటారు, నిరుద్యోగుల కోచింగ్ సెంటర్ పైసలు వస్తుంది, ఇంకొకడు వాళ్ళని దింపి కాంప్రమైజ్ చేయని ఇంకో దిక్కు. అరే బ్రదర్, మరి మీరు ఇట్లా ఈ విధంగా చేసుకుంటా పోతే మీరు మాట్లాడేటోళ్ళు మీ వృత్తులలో మీరు ఉన్నారు, కానీ మరి వీళ్ళకు ఉద్యోగాలు కల్పించే ఉద్యమకారులు కూడా ఉండాలి కదా నిజంగా. కాబట్టి ఆ ఆలోచనతో ఈరోజు ముందే నిరుద్యోగుల దృష్టికి తీసుకుపోయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా రోడ్డు ఎక్కితే మీకోసం ఎక్కండి, వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పని కాదు, మీకోసం రోడ్లు ఎక్కండి, ఈ నియామకాలని నిందేదాకా ఎక్కండి. అప్పులైతే దీనికోసం అప్పు కావాలి. ఈరోజు 5,71,000 అప్పు అయింది. ఈ నౌకర్లను ఖాళీలు ఉన్నాయి కదా, మరి దేనికోసం అప్పు చేసింది గత ముఖ్యమంత్రి? ప్రభుత్వం మార్చుకున్నాం. నువ్వు ఆల్రెడీ 100 రోజులలో 20,000 కోట్ల అప్పు చేస్తే ఇంట్లో ఎవరికైనా ఇది చేసినావా? మీ జీతాల కోసం, మీ నౌకర్ల కోసం, మీ ప్రోటోకాల్ల కోసం, మీ పైలట్ల కోసం, మీ దగ్గర ఉన్న హంగు హార్బాటల కోసం, మీరు ఢిల్లీకి పోయడానికి మీ విమానాల్లో ప్రత్యేక విమానాల కోసం మీరు డబ్బును ఖర్చు పెడతారు. మరి నిరుద్యోగులకు మీరు ఏం పెడతారు? ఈ రోజు అప్లికేషన్స్ కూడా ఫ్రీ అన్నట్టున్నారు మేనిఫెస్టో. ఫ్రీయే కానీ ఇప్పుడు 2,000 కడుతున్నారంట ప్రాసెసింగ్ ఫీజు. కొత్తగా చెప్తాను, ఇప్పుడు ఆ విలేకరును బుల్డోజ్ చేస్తున్నారు. బుల్డోజ్ అంటే అహంకారం, పతనానికి ముందు అహంకారం. అది 5 సంవత్సరాల తర్వాత వస్తే బాగుండు, ముందే వస్తుంది. నేను అంటున్నది ఏంటంటే కొంచెం మీరు ముఖ్యమంత్రి గారు మీరు వీటిపైన కేంద్రీకరించి పనిచేస్తే మీరు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మీరు మంచి ముఖ్యమంత్రిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మీరు ప్రజల ముఖ్యమంత్రిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, నిరుద్యోగుల తరపున నిలబడే ముఖ్యమంత్రిగా పనిచేయండి. కాబట్టి ఖాళీలు మొత్తం నిండేదాకా ఖచ్చితంగా మా ఉద్యమం కొనసాగుతుంది. ఇట్లా పృథ్వీ అన్న విఠలతో ఇంకా కొంతమందిని మేము కలుపుకొని ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున మలిబిడత ఉద్యమం మనకు ఖచ్చితంగా జరుగుతుంది. అందుకోసమే నేను ఎమ్మెల్సీగా అవకాశం అడుగుతాను. సార్ ఫైనల్గా లోక్సభ ఎన్నికలు అయిపోయింది, ఇక అందరూ కూడా పట్టభద్రుల వైపు చూస్తూ ఉన్నారు. జనరల్గా ఎలక్షన్ కాకముందే నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టుగా మిమ్మల్ని ఒకవైపు మిగతా వాళ్ళందరూ ఒకవైపు పెట్టారు. సో చాలామంది దండయాత్ర చేస్తున్నారు, అంటే జడ్సన్ నించుంటే ఏదైనా చేసి నేను ఓడగొట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలన్నా సరే ఓడగొట్టాలని విచ్చలవిడిగా డబ్బులు ఉన్నవాళ్ళు కొంతమంది ఖర్చు పెడతా ఉంటాయి. ఒక పక్క మీ సస్పెండ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మిగతా వాళ్ళు ఒకవైపు. ఏ రకంగా చేసుకుంటారు ఈ కాంపిటీషన్ అంతా? మీకు శక్తి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వీళ్ళందరినీ ఎదుర్కొని నించొని ఇంతమంది మధ్యలో గెలుస్తారన్న నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా అంటే ఉండొచ్చు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కూడా మేము ఒంటరిగానే ఉన్నాము.
అయితే ఈరోజు నేను ఫీల్డ్లో ఉంటుంది అవుతాను నేను అనుకోలే. ఎందుకంటే నేను దాదాపు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి అవుట్ రైడ్గా నేను నిలబడ్డా, అవుట్ రైడ్గా ఉన్నా. కానీ వాళ్ళు కూడా జడ్జిమెంట్ చేయలేకపోతుండ్రు ఎవరేందని. ఎవరికి మేము సపోర్ట్ చేయాలి, బెటర్ సొసైటీ కోసం ఎవరైతే కరెక్ట్ మనుషుల గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసి కూడా నన్ను వెనుక నూకే ప్రయత్నం. కొన్ని ఛానళ్ళ వాళ్ళు అంటారు జడ్సన్ దగ్గర డబ్బు లేదంటారు, కొన్ని ఛానళ్ళ వాళ్ళు అంటారు జడ్సన్ గారికి సరి అయిన ప్రచారం లేదు. ఇంతకు మించి ఏం చేస్తారు శ్రావ్య గారు? ఇంతకు మించి మా లైఫే పెట్టినాం, మా జీవితం పెట్టినాం. ఇంతకు మించి మేము ఏం చేస్తాం? నేను ఉపాధి కోసం తక్కిన వాళ్ళు 100% వాళ్ళు ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా గెలిస్తే ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. సార్, ఎమ్మెల్సీగా లేకముందే మీరు ఇట్లాంటివన్నీ కూడా బయట పెడితే, నేను ఒకటే చెప్తున్నా, నా ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ చెప్తున్నా, ఎమ్మెల్సీగా లేకముందే 2,62,000కు పైగా ఉన్నటువంటి ఈ ఉద్యోగాల గురించి జడ్సన్ గారు టీం వర్క్ చేసి ఇవన్నీ బయట పెట్టి దీని గురించి ప్రశ్నిస్తుంటే, ఇక ఇలాంటి వ్యక్తులు కౌన్సిల్లో ఉంటే ఇంకెంత మంచి జరుగుతుంది అనేది పట్టభద్రులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. అంతే, ఖచ్చితంగా అది దానికోసం మన ఆలోచన కూడా. ప్రభుత్వం అంతా వీళ్ళందరూ ఎన్నో కుట్రలు అంటే పోకుండా చేయండి. ఒకడు ఓటు చీల్చే ప్రయత్నం, ఒకడు రకరకాల. నేను నిరుద్యోగులను నేను విన్నవించుకున్నది ఏంటంటే, ఉద్యోగులు ప్రమోషన్ రాకుండా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సింది ఏందనంటే, ఈరోజు మీ దగ్గరికి వచ్చిన ఓటు అడగలేకపోయినా, మీ దగ్గరికి రాలేకపోయినా మీరందరూ నాకు ఖచ్చితంగా రేపు ఎమ్మెల్సీ నన్ను ఏ విధంగా నాకు గుర్తు తెలుసుకొని నంబర్ తెలుసుకొని అది నంబర్ మీ దగ్గరకు అందియలేకపోయినా మీరు మౌత్ టు మౌత్ చేసి నన్ను కౌన్సిల్లకు పంపే బాధ్యత ఈరోజు తెలంగాణ ఉన్న 4 లక్షల మంది బాధ్యత. ఇది మీ బాధ్యత. 4,61,000 మ్యాక్సిమం సగం ఎక్కువ. ఎందుకంటే దాదాపు 570 ఆఫీసులు తిరిగిన, ఇదివరకే 20 గ్రౌండ్స్ తిరిగిన, 80 కాలేజీలు స్కూళ్ళు కవర్ చేసిన, కోర్టులు బార్ అడ్వకేట్స్ సాధ్యమైనంత మంది కలిసిన. ఈరోజు మీరు వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన అవసరం. సార్, ఒక్క పోస్ట్ కోసం 500 మంది ఉన్నది ఇప్పుడు కాంపిటీషన్లో. 50 మంది ఉన్నారు. సో 50 మందిలో 3 పార్టీలు, మిగతా వాళ్ళందరూ ఇండిపెండెన్స్. ఆల్రెడీ 11 మంది రిటర్న్ తీసుకున్నట్టు. ఇంకా హైలైట్ ఏంటంటే, ఇందులో ఒక అభ్యర్థి ఒక 20 మందిని, ఆయనకు నెగిటివ్ ట్రోల్స్ వస్తుంటే 20 మందిని అపాయింట్ చేసి ఇక్కడ బోడుప్పల్ దగ్గర ఒక ఆఫీస్ పెట్టి, నాగోల్ దగ్గర ఒక ఆఫీస్ పెట్టి నెగిటివ్ కామెంట్స్ ఆపుడు, కామెంట్స్ రిపోర్ట్ చేసి, ఆయన ఒక్కడే మంచోడు అన్నట్టు. ఆయన మీద బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి, దొంగ అని చెప్పేసి అన్ని ఒరిజినల్ అన్ని పెట్టిండ్రు. అవన్నీ కాదని చెప్పి రిపోర్ట్లు చేయించుకుంటా మళ్ళీ దానికి ఒక టీం 20 మందిని. అరే అబద్ధాలు, మీరు డిజిటల్ మీడియా టీం ఒకటి పెట్టేసుకొని కామెంట్లు పెట్టని. అరే మీరు మళ్ళా వేరే కామెంట్లు వస్తే వీళ్ళు ఆపిస్తారు. మరి కామెంట్లు స్పీకర్ ఒట్టి ఈ పైలవాన్ పేరు వచ్చేటట్టే. అరే మీరు నిజంగా ఉంటే మీరు కరెక్ట్గా ఎట్లుందో అట్లా జరిగిందని ఇద్దాం, కామెంట్స్ ఎట్లుందో అట్నే రానిద్దాం, మీడియా ఎట్లా నడుస్తుందో అట్నే నడవనిద్దాం. మీరు దాన్ని ఎటు కూడా డైవర్ట్ చేయకుండా మీరు కరెక్ట్గా నికాల్సిగా ప్రజాస్వామ్య ఉందండి. ఆ ధైర్యం లేదు. కాబట్టి అన్ని దొంగ తోవలు, దొంగ మాటలు కేసీఆర్ మీద బట్టేసి పోస్తారు. అంతకంటే పెద్ద దొంగలు ఈరోజు పోటీలో ఉన్నారు. కేసీఆర్ కాదు, అంతకంటే పెద్ద గజ దొంగలు ఈ రోజు ఉన్నారు. అంటే వాళ్ళ చేతిలో ఉన్నది రేపు వీళ్ళు పోటీ గెలిస్తే ఎట్లా భయంకరంగా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎస్ సార్, ఫైనల్గా అంటే ఇది మీకు సంబంధించిన టాపిక్ కాదు, అయినా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా అడుగుతున్నా. ఫైనల్ క్వశ్చన్, ఇక లోక్సభలో ఎవరు ఎన్నో గెలుచుకుంటారు? మీ ఎనాలిసిస్ ఏంటి? ఎట్లా ఉంది? తప్పదు, మేము అడిగినందుకు మీరు చెప్పాల్సింది. చెప్పాలి. కానీ ఈసారి ఓటర్ చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. కొంతమంది బీజేపీ ఎక్కువ సీట్లు వస్తాయి అంటుండ్రు, కొంతమంది కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయి అంటుండ్రు. సైలెంట్ ఓటింగ్ ఈసారి కీ రోల్ ప్లే చేస్తుంది. కొంతమంది ఇక్కడ బాదాత్ కిషన్ రెడ్డి ఓడిపోతారు అంటుండ్రు, కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుంది అంటుండ్రు, కొంతమంది సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఏదేమున్నా ఈసారి అంటే ఒక 2 సీట్లు అటు ఇటు, బీజేపీ కాంగ్రెస్కు ఒక 2 సీట్లు ఎక్కువ రావచ్చు, లేకుంటే బీజేపీకి ఒక 2 వీళ్ళు కావచ్చు. అది చెప్పలేము. బీఆర్ఎస్ ఎక్కువ కనవాలే కానీ ఈ 2 మాత్రం ఈసారి బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల పైసలు పోయినాయి. బీఆర్ఎస్ పైసలు పోలే ఈసారి. కావచ్చు, ఏమన్నా కావచ్చు ఆ రాజకీయాలలో. కాకపోతే ఒక 2 సీట్లు తేడా ఉంటుంది. వీళ్ళకన్నా ఎక్కువ రావచ్చు, వాళ్ళకన్నా ఎక్కువ రావచ్చు. కానీ ఇది కానీ ఒక సీటు ఎట్లన్నా ఎంఐఎం.
కాబట్టి అది ఉంటుందని నేను అనుకుంటున్నాను. చెప్పలేని పరిస్థితి. అంతే అంతే. ఎస్ ఫైనల్గా విన్నారు కదా, ఇది ఈరోజు మన జర్సన్ గారితో ఇంటర్వ్యూ. సో నేను ఒకటే చెప్తున్నాను మీకు, నా ప్రేక్షకులందరికీ పట్టభద్రులకు ఒకటే చెప్తున్నా, ఇవన్నీ బయట పెడుతూ ఎమ్మెల్సీ ఉన్నా లేకపోయినా గెలిచినా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఇట్లాంటివే బయట పెడతారు. ఇవన్నీ దీన్ని చూపించుకుంటూ ప్రశ్నించే గొంతుకలు కౌన్సిల్ ఉండాలా, లేకపోతే రాజకీయంతో లక్షలు సంపాదించి కోట్లు సంపాదించే వాళ్ళు కౌన్సిల్ ఉండాలా? పట్టభద్రులారా, సో ఇక లోక్సభ అయిపోయింది, ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో పట్టభద్రులారా, మీరు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారు? మీ నెక్స్ట్ జనరేషన్స్ మరి ఇటువంటి ఉద్యోగాలు రావాలంటే ఎవరు ఉండాలి కౌన్సిల్లో అనేది కూడా దయచేసి తేల్చుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్, నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.